ఈ ఆదోని నియోజకవర్గం అంతా ఒకటే నినాదం మ్రోగల జగనన్న కేల్కతం సాయన్న అండ్ కంపెనీ దుకాన్ బంద్. జగనన్న కేల్కతం సాయన్న అండ్ కంపెనీ దుకాన్ బంద్. ఇక వచ్చేది ప్రజాప్రభుత్వమే. సాయి ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించి అదేమంటారు డబ్బిచ్చి తన్నించుకోవడం అంటే ఎలా ఉంటుందో ఆ రకంగా ప్రజలు ఇబ్బందులు పడినారు. అంటే ఓట్లు వేసి తన్నించుకున్నారు ఉల్టా. ఎందుకంటే ఈ సమస్యలు చిట్టా చెప్తా ఉంది. మీ బాధలు మీ సమస్యలు ఎటువంటివి, మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినారనేది ఈ పేపర్లు కాదు, నాకు తెలిసి కౌడాలపేట అంబేద్కర్ నగర్ది ఒక బుక్ అవుతుందేమో, ఒక్కొక్క గేరికి ఒక్కొక్క బుక్ అవుతుంది. నేను ఒకటే చెప్తున్నా, ఇది మనకు అవసరమా అమ్మా? ఇది మనకు అవసరమా? పారద్రోలుదామా వద్దా ఈ సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఒక్కసారి చెప్పండి. ఇద్దామా వద్దా మీ ఓటుతో? నేననేది ఒకటే, ఇదొక్కసారి పార్థసారథి గారు ఈ ఆదోని నియోజకవర్గాన్ని కాపాడడానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో సహా మీ ముందుకొచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎవరికి భయపడనవసరం లేదు. ఎవరు మిమ్మల్ని భయపెట్టాలని చూసినా తిరగబడండి, ఎదురు తిరగండి. ఎవరైనా వైసీపీ నాయకులు మీ ఇంట్లోకి వచ్చి ఓటు అడిగితే ఒక్క కొన్ని ప్రశ్నలు వేయండి వాళ్ళకి. అయ్యా, కౌడాలపేటలో స్కూల్ కావాలని చాలా ఏళ్ళుగా అడుగుతున్నాం కదా, కట్టిన సాయి ప్రసాద్ రెడ్డి గారు అని అడగండి. మీ నాయకుడు కట్టినాడా అని అడగండి. అలాగే 70 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నటువంటి షేర్ ఖాన్ కొట్టాలి వాళ్లకు ఇప్పటి వరకు పట్టాలు ఇప్పిస్తా అని చెప్పి ప్రతిసారి ఓటు వేయించుకుంటున్నాడు తప్పితే ఆ సమస్యను తీర్చాయా అంటే ఏసీల్లో కూర్చుంటున్నాడు. అసలు మీ మధ్యలోకి కూడా రావట్లేదు. అలాగే నాకు ఇప్పుడే తెలిసింది, కొళాయి కనెక్షన్ కి పేదోడు ఇంటివాడు కొళాయి కనెక్షన్ అడిగితే 20,000 లంచం తీసుకున్నారంట వైసీపీ నాయకులు. దయచేసి వాళ్ళకందరికీ చెప్తున్నా, వాళ్ళు తిన్న డబ్బుని వడ్డీతో సహా కక్కిచ్చేది వచ్చిందే పార్థసారథి గారు. ఆయనతో పాటు తెలుగుదేశం జనసేన పార్టీ కూడా ఉంది. ఇప్పటి నుంచి ఒక మాట చెప్పండి, ఈ ఊరంతా మారుమోగిపోవాలా? ఈ ఆదోని నియోజకవర్గం అంతా ఒకటే నినాదం మ్రోగల జగనన్న కేల్కతం సాయన్న అండ్ కంపెనీ దుకాన్ బంద్. జగనన్న కేల్కతం సాయన్న అండ్ కంపెనీ దుకాన్ బంద్. ఇక వచ్చేది ప్రజాప్రభుత్వమే. ఆ ప్రజాప్రభుత్వంలో ఎవరెవరు ఉన్నారో తెలుసు కదా. ఒకటి సంక్షేమం చేసేటువంటి మోదీ గారు, రెండవది అభివృద్ధి మాంత్రికుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పేదవాడికి కష్టం అనేది వస్తే తన కష్టార్జితాన్ని జోబుల్లో కోట్ల రూపాయలు వెచ్చించేటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ముగ్గురు కలుస్తున్నాం. అందుకే చెప్పండి, ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీరితో పాటు 3 పార్టీల నాయకులు వాళ్ళకి చెప్పండి, సింగల్ సింహం అనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్పండి, అయ్యా మేమంతా గోవులయ్యా, కాస్త గడ్డి ఇచ్చినా పాలిస్తాము, ఇంత నీళ్లు పోసినా మేము పాలే ఇచ్చేది, మీరు సింగల్కి వచ్చేది పామయ్యా, పాలిస్తే కట్టేస్తా ఉన్నాయా అని చెప్పండి వైసీపీ వాళ్ళకి. నేను ఒక్కటే విషయం చెప్తున్నా, ఈ ప్యాకేజ్ అని ప్యాకేజ్కి అలవాటు పడినటువంటి వైసీపీ నాయకులు చెప్తున్నా, 10 ఏళ్ల పాటు గెలిచి ప్రజల రక్తాన్ని ప్యాకేజ్ గా పీల్చుకున్నటువంటి మీకంటే ప్యాకేజ్ స్టార్లు ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నా. అవునా కదా? ప్రజల రక్తాన్ని ప్యాకేజ్ గా పీల్చేసినారు వాళ్ళు. 10 ఏళ్ల పాటు మీరు ఓట్లేస్తే ఈ రోజు వరకు ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. నేను అందుకే చెప్తున్నా, మీకు గాని మీ నాయకులకు గాని ఏమన్నా ప్యాకేజ్ కావాలంటే వచ్చి పార్థన్న ఇంటి దగ్గర, ఉమ్మడి కార్యాలయం ఆఫీస్ దగ్గర రండి, ఇచ్చి పంపిస్తారని కూడా నేను వైసీపీ నాయకులకు అందరికీ తెలియజేస్తున్నా. దయచేసి చెప్తున్నా,
మాటల హద్దులో ఉండాలా. ప్రతి ఒక్కరూ ప్రజల సంక్షేమం కోసమే మాట్లాడాలా. ఆదోని నియోజకవర్గ అభివృద్ధి కోసమే మాట్లాడాలా. ఈ రోజు ప్రజలు మా వైపు ఉన్నారు, మీ వైపు ఉన్నారు. ఆల్రెడీ లెక్క తేలుతా ఉంది. నిన్ననే పార్సార్థన్న గారు చెప్పారు, 1,00,000 మెజారిటీ అన్నోళ్ళు ఈ రోజు పార్థసారథిని గెలుపుని ఎలా ఆపాలా అని ప్రయత్నం కుట్రలు చేసేటువంటి పరిస్థితులకు ఈరోజు వైసీపీ వాళ్ళు వచ్చారు. అందుకే అక్క చెల్లెముల అన్నదమ్ములకు అందరికీ ఇప్పటికే ఎదురుగా ట్రాఫిక్ సమస్య ఉంది కాబట్టి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా, దయచేసి కమలం పువ్వు గుర్తుకు ఒకటి ఓటేయండి. అలాగే పంచలింగాల నాగరాజు గారి సైకిల్ గుర్తుకు ఓటేయండి. ఇక్కడ తప్పకుండా మీ సమస్యను 5 ఏళ్లలో తీర్చే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ తీసుకుంటామని మీకు అందరికీ తెలియజేస్తూ, చివరిగా హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ నివసించేటువంటి కాలనీ ఇది. హిందూ ముస్లిం క్రైస్తవ్ బాయ్ బాయ్, హిందూ ముస్లిం క్రైస్తవ్ బాయ్ బాయ్, టీడీపీ బీజేపీ జనసేన హాయ్ హాయ్, టీడీపీ బీజేపీ జనసేన హాయ్ హాయ్, సాయి ప్రసాద్ రెడ్డి అన్న బాయ్ బాయ్.